pH 8 ఎబో ఉంటుంది, ఆల్కలైన్లో ఉంటుంది. సో కాబట్టి వాటర్ ఆల్కలైన్లో ఉంటుంది కాబట్టి ప్యాంక్రియాస్ ని హెవీగా చేస్తుంది. వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ప్యాంక్రియాస్ ని ఇమ్యూనిటీ, మన బాడీలో ఇమ్యూనిటీ నుంచి ప్యాంక్రియాస్ ని హెవీగా చేసి ఇన్సులిన్ కరెక్ట్ గా రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది. బ్లడ్ ను పల్చగా చేస్తుంది. వేస్టేజ్ రిలాక్సేషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఆటోమేటిక్ గా మనం తెలియకుండానే షుగర్ అనేది కొంత కంట్రోల్ రావడం జరుగుతుంది. సో ఈ విధమైన బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత సో చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారు. సో నైట్ వరకు మంచిగా ఉంటున్నారు, తెల్లవారి వరకు చనిపోతున్నారు. హార్ట్ అటాక్ చనిపోవచ్చు. దీనికి కూడా ప్రధాన కారణం మన రక్త నాళాలలో ఏమైతే సో బ్లాక్ క్యూ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. సో చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఆల్కలైన్ వాటర్, ఆల్కలైజ్డ్ వాటర్ తీసుకుంటే ఈ ఏదైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుందో అది డిజాల్వ్ అవుతుంది అని చెప్తున్నారు. సో దాని వల్లనే నేను ఒక ఇద్దరు పేషెంట్లకు వాళ్ళు డాక్టర్ మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ కానీ మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, లేకపోతే స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళని ప్రయోగంగా వాళ్ళకు ఒక 15 days వాటర్ ఇచ్చి చూడడం ద్వారా ఆఫ్టర్ 15 days తర్వాత టెస్ట్ చేస్తే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్కి వచ్చింది. హైగా ఉన్న ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆ మళ్ళీ డాక్టర్ దగ్గర మీకు స్టంట్ కాదు, టాబ్లెట్ కూడా అవసరం లేదని చెప్పి, అంటే అంత అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా